రైట్. అండ్ అట్లనే చూస్తే ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు గూడా అయితే హామీ ఇచ్చారు. తనకి పని లేకుండా చేస్తానని ఎక్కడైతే బెదిరించాడో, తనకి ఖచ్చితంగా నా సినిమాలో అయితే ఖచ్చితంగా వర్క్ ఉంటది అని జెప్పేసయితే తనకి అయితే ఒక మాట ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎలా జూడాలంటారు మరి? ఓహ్! ఓకే. ఐ డోంట్ నో థట్ 'అల్లు అర్జున్' అని జెప్పేసి నిన్న 'ఝాన్సీ' గారు చెప్పిన దాన్ని బట్టి ఒక పెద్ద హీరో అమ్మాయికి సపోర్ట్ ఇచ్చాడు. ఒక పెద్ద హీరో సపోర్ట్ ఇచ్చాడు. ఇట్స్ హ్మ్. వెల్ అండ్ గుడ్. వెల్ అండ్ గుడ్. అది అందరికీ ఇవ్వాలి. అందరికీ ఇస్తే చాలా సంతోషం. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇలాంటి ఒక సమస్య జరిగినప్పుడు ముందుకొచ్చి ఓకే. ఈ అమ్మాయి లైఫ్ నాశనం అయిపోకూడదు. సో, నాశనం అయిపోకూడదంటే ఖచ్చితంగా ఈసారి ఇలా ధైర్యంగా ముందుకు వస్తే హ్మ్. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు గూడా ముందుకొచ్చి కంప్లెయింట్ ఇవ్వడానికి చాలా తక్కువ మందే వస్తారు. 10% అమ్మాయిలు గూడా హార్డ్‌లీ రారు. నేను నా హ్మ్. నా అంచనా ప్రకారం అయితే ఓన్లీ 1% అమ్మాయిలే వస్తారు. 1% అమ్మాయిస్తే వచ్చిన ప్రతి అమ్మాయికి అలాంటి జస్టిసే ఇస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో. హ్మ్. 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 లిటరల్లీ ఐ డోంట్ థింక్ సో. అలాంటిదేమి ఆహ్, ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. ఈ రైట్. కేసు ఎంత సివియర్‌గా నడిచినంత ప్రతి కేసులో నడుస్తుంది అన్నది ఐ డోంట్ బిలీవ్ ఇట్. హ్మ్. అండ్ అట్లనే చూస్తే ఇప్పుడు ఈ కేస్‌తోని ఇంక రాబోయే ముందు రోజుల్లో ఇంకా కేసులు గూడా బయట అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో అవన్నీ గూడా బయటికొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇండస్ట్రీని కుదిపేసే అవకాశం ఉన్నాయి అని జెప్పేసి మరి వార్తలొస్తున్నాయి మేడం. మరి నిజంగానే పాత అంటే గత కొంతకాలంగా జరిగిన విషయాలన్నీ ఇప్పుడు బయటకొచ్చే అవకాశం ఉందంటారా? అంత పెద్దగా ఊహించుకున్నంతగా ఏమి రావమ్మా. ఊహాగానాలే కదా! ఊహాగానాలు హ్మ్. ఎన్నైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కెరియర్ భయముంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది. సో, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. బాబో, పాపో ఎవరో ఉన్నారు. ఒక హ్మ్. 21 ఇయర్స్‌కే ఆ అమ్మాయి అంత అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కెరియర్ హ్మ్. బాగా నడుస్తున్న సందర్భంలో. అంటే అక్కడేదో ఆలోచించాల్సిన అంశం ఏదో ఉంది. సో, హ్మ్. కానీ ప్రతి ఒక్కరు అలా వెళ్ళిపోయేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కెరియర్ భయముంటుంది. దాని తర్వాతొచ్చేసి అమ్మో! ఇంత జరిగితే ఇన్ని కేసులైతే నన్ను పెళ్లి ఎవరు చేసుకుంటారన్న ఇక్కడ అంశం గూడా ప్రతి అమ్మాయిని బాధిస్తుంది. ఎంత పెద్ద హ్మ్. హీరోయిన్‌లైనా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మదర్ అవ్వాలనుకుంటారు. అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. సో, వాళ్ళ ఖచ్చితంగా. మ్యారిటల్ డిస్టర్బ్ అయిపోతుందేమో అని చాలా అంశాలుంటాయమ్మా. ఆడపిల్ల ఒక బయటికొచ్చి అందరూ అనేస్తారు. కొట్టేయొచ్చు గదా! కేసులు పెట్టేయొచ్చు కదా! ఇలా అంటారు కానీ నో. చాలా అంశాలు ఆలోచించుకోవాల్సొస్తుంది. తన కుటుంబం పరువు ఆలోచించుకోవాల్సొస్తుంది. సమాజంలో తన పేరు ఆలోచించుకోవాల్సొస్తుంది. దాని తర్వాత అమ్మాయి కేస్ పెడితే ఇదో పెద్ద డాష్ ఇదే ఫస్ట్ అన్నీ చేసేసిందని ఇన్ని మాటలు భరించాల్సొస్తుంది. రేపొద్దున ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు క్వెషన్ చేస్తారు. ఆ అమ్మాయి అప్పుడు అట్టట గదా! ఇప్పుడు ఇట్టంట గదా! ఓహో! అంతమందితో తిరిగిందట గదా! ఆ అమ్మాయిని ఎవరో వాడేసుకున్నారంట గదా! గాసిప్స్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. హ్మ్. ఆ అమ్మాయి హ్మ్. అలాంటిది, ఆ అమ్మాయి ఇలాంటిది, ఆ అమ్మాయి తిరిగిందంటే దానికి ప్రూఫ్స్ ఉండవు. కానీ ఆ అమ్మాయే వెళ్లి కేస్ పెట్టిందనుకో, షీ ఈస్ యూజ్డ్ అనే ఒక ప్రూఫ్ ఉంటుంది కదా! ఆ ట్యాగ్ యేసుకొని ఎవరు ఇక్కడ బతకాలనుకోరు. హ్మ్. ఎంత 2024 వచ్చినా, లేకపోతే 2094 వచ్చినా సరే, ఈ సమాజంలో ఆడది ఎంత వాయిసింగ్ రైజ్ చేసినా, ఈ సమాజంలో ఆడది ఎంత వయలెంట్‌గా మారుతున్నప్పటికిని కూడా దాని రేషియో చాలా తక్కువగానే ఉంటుంది. అంటే ఇప్పుడు జానీ ఎందుకంటే మాస్టర్ మేల్ రైట్. డామినేటెడ్ సొసైటీ. హ్మ్. రైట్. అయితే ఇక్కడ ఒక విషయమేమో ఇందాక ఒక ఒక కొరియోగ్రాఫర్ తను మాట్లాడిందేంటంటే, ఈ ఈమెనే కాదు ఇంకొంతమంది గూడా బాధితులున్నారు. జానీ మాస్టర్ బాధితులైతే ఉన్నారు అని జెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. నిజంగానే మరి ఈమె గాకుండా ఇంకొంతమంది బాధితులున్నారని మనం అనుకోవచ్చా మేడం? డెఫినెట్‌గా అనుకోవచ్చమ్మా. హ్మ్. ఎందుకంటే అది ఒక్కళ్ళతో అయితే ఆగదు కదా! ఒక్కళ్ళకైతే లైఫ్ ఇవ్వరు కదా! సీ కానీ ఇక్కడ హ్మ్. అంటే ఇక్కడ నేను అడిగే క్వెషన్ ఏంటంటే మ్యామ్, వాళ్ళు గూడా ఒకవేళ నిజంగానే జానీ మాస్టర్ బాధితులే గావచ్చు, ఇంకెవరైనా జానీ మాస్టరే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉండుంటే, బయటకొచ్చి ఇప్పటికైనా బయటకొచ్చి మాట్లాడితే ఏమన్నా చేంజెస్ జరిగే అవకాశం ఉంటది గదా! ఎందుకంటే ఇప్పటికి ఇండస్ట్రీలో చాలా వరకి చాలా చెడ్డ పేరు అంటే ఇండస్ట్రీ అంటేనే భయపడుతున్న పరిస్థితులు. ఈళ్ళందరూ బయటకొచ్చి మాట్లాడితే ఏమైనా మంచి రోజులు ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉంటది గదా! అని నా అభిప్రాయం. మీరేమంటారు? ఇండస్ట్రీ అంటే భయపడే పరిస్థితులేమీ లేవమ్మా. టు బీ హ్మ్. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఆ సమయంలోనే 25 ఇయర్స్ బ్యాక్ సినిమా ఇండస్ట్రీలో అమ్మో! సినిమా ఇండస్ట్రీ అంటే వెరీ బ్యాడ్ కదా! సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పిల్లలివ్వరు. సినిమా ఇండస్ట్రీ హ్మ్. వాళ్ళకి ఇల్లివ్వరు. సో, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్లీ హ్మ్. చెప్పాలి అంటే. బట్ హ్మ్. ఇప్పుడు చూసుకుంటే అది చాలా వరకు తగ్గింది. ఆ రేషియో తగ్గింది. సినిమా హ్మ్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బ్యాడ్ పీపుల్ అంటూనే కూడా అట్ ద సేమ్ టైమ్ సినిమా సినిమా వాళ్ళకి పిల్లల్నిస్తున్నారు. సినిమా వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంటికి ఒకప్పుడు అట్లుండేది కాదు. అసలు హ్మ్. సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని రోజుల్లో, ఓన్లీ న్యూస్ పేపర్‌లో మాత్రమే వచ్చే రోజుల్లో, ఓన్లీ దూరదర్శన్ మాత్రమే ఉన్న రోజుల్లో చాలా ఎక్కువగా ప్రొపగండా ఉండేది సమాజంలో. తెర మీదే చూడాలి. స్టార్స్ అంటే తెర మీదే ఉండాలి. బయట నో దే ఆర్ నాట్ గుడ్ పీపుల్. దే ఆర్ వెరీ బ్యాడ్ పీపుల్ అంట. వాళ్ళ వెనక హ్మ్. చాలా డార్క్ సీక్రెట్స్ చాలా ఉన్నాయంట. దే స్లీప్ విత్ మెనీ పీపుల్ అంట. సో, రైట్. రైట్. వాళ్ళకి క్యారెక్టర్ ఉండదు. సో, వాళ్ళేంటంటే దే 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 కేమ్ ఫ్రమ్ ప్రాస్టిట్యూషన్ ఫ్యామిలీ. ఇట్లాంటి ఒక ఫ్యామిలీస్ నుంచి వస్తారు. ఇలాంటి ఉండేది ఒకప్పటి రోజుల్లో. హీరోయిన్‌గా చేశారు అంటే దే ఆర్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. దే ఆర్ ప్రాస్టిట్యూట్స్ అనే ఒక ఫీలింగ్ ఉండేది. హ్మ్. బట్ ఇప్పుడు
ఆనెస్ట్‌లీ ఇప్పుడు అది లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే డైల్యూట్ అవ్వుకుంటూ వచ్చింది. ఏవైతే ఈ డార్క్ ఒక చీకటి తెరలు అవన్నీ తొలగిపోతూ, ఇప్పుడు సినిమా వాళ్ళన్నా, టీవీ వాళ్ళన్నా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంటికి పిలుచుకెళ్తున్నారు. ఫుడ్ పెడుతున్నారు. ఇల్లులిస్తున్నారు. సినిమా వాళ్ళంటే చాలా ఎక్కువగా కూడా ఇల్లులిస్తున్నారు. అండ్ కాకపోతే ఎక్కువ పార్టీలు చేసుకోవద్దని కొంచెం చెప్పి ఇల్లులిస్తున్నారు. పిల్లల్నిస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి. హ్మ్. సినిమా హ్మ్. ఇండస్ట్రీ బ్యాడ్ డిజాల్వ్ అలాంటిది ఏమీ ఉండదు. మోర్ ఆఫ్ బయటకొచ్చే కొద్దీ 4 రోజులు మాట్లాడుకుంటారే తప్ప అట్‌లీస్ట్ తర్వాత బయటకొచ్చిన వాళ్ళకి కెరియర్ ఉంది అనుకో, ఓహ్! ఇక్కడ కూడా మనం ధైర్యంగా మాట్లాడొచ్చు అని ఒక నలుగురు అమ్మాయిలకి ధైర్యం వస్తుంది. 40 మంది అమ్మాయిలకైతే డెఫినిట్‌గా రాదు. ఇట్ ఈస్ హ్మ్. హైలీ ఇంపాసిబుల్. కెరియర్ ఆపర్చునిటీ వచ్చినంత మాత్రాన ఇప్పుడు 'అల్లు అర్జున్' తన సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినంత మాత్రాన నెక్స్ట్ సినిమాలో ఇంకొకళ్ళు ఇస్తారని దేర్ ఈస్ నో గ్యారంటీ అట్ ఆల్. రైట్. రైట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. మెన్ దే నీడ్ సమ్ వాంట్స్. ఆ వాంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి అమ్మాయి అందంగా ఉంది. చూడటానికి అందంగా ఉంది. చాలా బాగుంది అమ్మాయి. ఇప్పుడు కేస్ పెట్టిన అమ్మాయి. అవును. అండ్ ఎవరికో ఒకళ్ళకి పోక్ చేయాలనిపిస్తది. ఇప్పుడు ఆ అమ్మాయి జోలికెళ్ళాలంటే అబ్బో! మనం గోగాలన్నా గూడా అది చాలా భయం రా అని. ఇలాంటివి చాలా ఉంటాయమ్మా. రైట్. హ్యూమన్ అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి ఒక విషయం మ్యామ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ కేస్‌ని రాజుకి తీసుకొస్తున్నారని జెప్పేసి గూడా మరి వార్తలొస్తున్నాయి. ఏదైతే ఇప్పుడు తన మీద జానీ మాస్టర్ మీద ఉన్న కేసులేవైతే ఉన్నాయో ఆమె విత్‌డ్రా చేసుకోవాలని జెప్పేసి రాజీ గూడా కుదురుస్తున్నారని జెప్పేసి గూడా మరి వార్తలొస్తున్నాయి. నిజంగా మరి ఇది రాజీకెళ్తే ఒకవేళ వాళ్ళిద్దరు రాజీ పడితే మరి ఏంటన్నట్టు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అసలు మనుషుల్ని అంటే ఇండస్ట్రీ మనుషుల్ని నమ్మే అవకాశం ఉందంటారా? రాజీ పడాలా వద్దా అన్నది ఆ అమ్మాయికి, అతనికి సంబంధించిన విషయం. ఇందులో మన ఇన్వాల్వ్‌మెంట్ జీరో అమ్మ. మనం హ్మ్. మాట్లాడుకోవాల్సిందేంటంటే ఏం జరిగింది? ఏం చేస్తే బావుంటుంది? నిజంగా అమ్మాయిలు ఇలా ధైర్యంగా ముందుకొచ్చి ఏదన్నా ఆ కమిటీకి చెప్తే ఇక్కడ కూడా కమిటీ పెట్టాలని చెప్పేసేసి సమంత గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో, హ్మ్. నిజంగా అలాంటి కమిటీ నిన్న వచ్చి అంతమంది మాట్లాడారు ఛాంబర్ హ్మ్. నుంచి. సో, ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి, ఇటు మా దగ్గర నుంచి అందరూ ఇట్లా కంబైన్డ్‌గా వచ్చి కూర్చొని మాట్లాడారు. అలాంటిది హేమ కమిషన్ లాగా ఇక్కడ కూడా ఎవరన్నా ఒక రిటైర్డ్ లేడీ జడ్జ్ ఉంటే ఆవిడ సహాయ సహకారాలతో ఒక కమిషన్ వేసి ఇట్లాంటిదేమన్నా ఉంటే సాల్వ్ చేస్తా అంటే 100% ఏది సాల్వ్ అవ్వదమ్మా. ఇప్పుడు హేమ హ్మ్. కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసిందే తప్ప, నిజంగా ఏమన్నా మలయాళంలో చేంజ్‌లు జరిగాయంటే జరగవు. ఇంకా హ్మ్. చెప్పాలి అంటే మలయాళం ఇండస్ట్రీ ఈస్ ద మోర్ ఆఫ్ విమెన్ డామినేటెడ్. అక్కడ ప్రతి సినిమాలో చాలా చాలా మంది అమ్మాయిలు ఉంటారు. అండ్ కేరళ అనేదే మొత్తం గర్ల్స్ ఎక్కువగా డామినేటింగ్‌గా ఉండేటటువంటి స్టేట్. సో, హ్మ్. అలాంటి చోట కూడా నారీ శక్తి చోట నారికి శక్తి లేదు. సో, హ్మ్. అలాంటి టాలీవుడ్‌లో ఏదో ఆప్టిమిస్టిక్‌గా మనం ఆలోచించి, ఆప్టిమిస్టిక్‌గా మనం ఏదో పాజిటివ్‌గా మాట్లాడుకోవాలి కాబట్టి, మనం ఓకే. మంచి జరుగుతుంది అని మాట్లాడుకుందామే తప్ప, డిప్లొమాటిక్ ఆన్సర్‌లో నేను ఐ డోంట్ థింక్ సో ఏదో చాలా హ్యూజ్ చేంజెస్ వస్తున్నాయి. అబ్బా! అద్భుతమైన మార్పులు జరుగుతాయనైతే నేనైతే అనుకోవట్లేదు. హ్మ్. అంటే ఇంకా అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకి రాజీ చేస్తే మళ్ళీ ఇట్లా చేసే వాళ్ళకి మళ్ళీ ఒక సందు దొరికినట్టే. ఇంక వాళ్ళింక మళ్ళీ చెలరేగిపోతారు. ఇట్లనే ఉంటది. ఇంక అమ్మాయిల పరిస్థితి ఇండస్ట్రీలో అన్నట్టు గూడా మరి అంటున్నారు. ఇది అసలు ఎలా జూడాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు తెలుగు అమ్మాయిలు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఇప్పటికి అసలు రావాలని ఎంత కోరిక ఉన్నా గూడా ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకునే పరిస్థితులు లేవు. సో, ఇప్పుడు ఇది గనక ఒక మళ్ళీ రాజీ అయిపోతే ఏంటి అనేది నా క్వెషన్. నో అమ్మా. తెలుగు సినిమాలో తెలుగు అమ్మాయిలు లేరు కానీ, తెలుగు అమ్మాయిల్ని పేరెంట్స్ పంపించట్లేదన్నది మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవాస్తవం. టిక్ హ్మ్. టాక్ మొదలైన దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఎంతమంది తెలుగు అమ్మాయిలొస్తున్నారు. బోలెడంత మంది అమ్మాయిలొచ్చేస్తున్నారు. అందరూ ఎక్స్‌పోజింగ్‌కి రెడీ అయిపోతున్నారు. ఇండస్ట్రీకి కావాల్సినట్లు. సో, హ్మ్. వాళ్ళే టీనేజర్స్ అమ్మాయిలే వాళ్ళు కూడా కమిట్మెంట్స్‌కి వాళ్ళు కూడా రెడీ అంటున్నారు. ఓకే. హ్మ్. అదే చెప్తున్నాను. ఇష్టపడే వాళ్ళు ఒప్పుకున్నారా? ఇట్ ఈస్ అప్ టు యువర్ చాయిస్ అమ్మా. విత్ హ్మ్. కన్సెంట్ మీరేమన్నా చేసుకోండి. బట్ విత్ కన్సెంట్ అయింది గదా అని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎవరితో పడితే వాళ్ళతో, ఏ సమయంలో పడితే ఆ సమయంలో, ఎక్కడ పడితే అక్కడ అంటే ఖచ్చితంగా అమ్మాయి మనసు బాధపడతది. హ్మ్. తన సొంత భర్త అయినా సరే, ఆమెకు మనసు ఉన్నప్పుడు దగ్గరకొస్తేనే అది సంసారం కింద కన్సిడర్ చేస్తారే తప్ప, ఆమెకు మనసు లేనప్పుడు ఆమె మీద చెయ్యి వేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా రేప్ కిందే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సొంత భర్త రైట్. గదా! నేను పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి అంటే కుదరదలాగా. ఎందుకంటే అవునవును. ఆమె శరీరానికి ఒక బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్‌కి ఒక ఆలోచన ఉంది. అది హ్మ్. ఆమె మనసు. ఆమె ఆలోచించుకుంటది. ఆమెకేమిష్టము, ఆమెకేమిష్టం లేదన్నది ఆమె చాయిస్ అది. హ్మ్. ఆ చాయిస్ ఎప్పుడు ఆమెను బతకనివ్వాలి. రైట్. ఇక్కడ ఒప్పుకుంది కదా! అంటే ఒప్పుకోవడం ఇన్ ద సెన్స్ ఇక్కడ చాలా మంది తెలుగమ్మాయిలొస్తున్నారు. బట్ తెలుగమ్మాయిలకు ఆపర్చునిటీలు ఇవ్వరమ్మా. ఎక్కువ హ్మ్. ఇవ్వరు. ఇప్పుడు ఇంతవరకు ఏదో అప్పుడప్పుడు టీవీ షోస్‌లో ఇలా వస్తారు. సో, నిజంగా అందంగా లేరా అంటే ఏదో నార్త్ ఇండియా నుంచి చాలా మందిని పట్టుకొస్తున్నారు. ఒక్క మొహం గూడా టు బి హానెస్ట్‌లీ బావుండదు. చాలా మంది హ్మ్. తెలుగమ్మాయిలు చాలా కంపారిటివ్‌లీ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటున్నారు. బట్ వెరీ అన్‌ఫార్చునేట్ వాళ్ళు తెలుగు ఫ్యామిలీస్ ఒప్పుకోరు అట్లాంటిది లేదు. ఇప్పుడు నేను ఒప్పుకోనమ్మా. ఎందుకంటే హ్మ్. ఒకప్పటి రోజుల్లో
ఈ డార్క్ గా ఉన్నప్పటి రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి పంపించే వాళ్ళు కాదు. ఇప్పుడు రీల్స్ లోనే విచ్చలవిడిగా ప్రవర్తించడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పుడు సినిమా తెర మీద ఎందుకు ఒప్పుకోరమ్మా తెలుగు అమ్మాయిల్ని? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ఆపర్చునిటీస్ ఎక్సెప్ట్ తెలుగు. మిగిలిన అన్ని ఇండస్ట్రీలలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70% ఆ లాంగ్వేజ్ వాళ్ళే ఉంటారు. అవును. రైట్ నౌ వా- నేను బెంగళూరులో ఇక్కడ కన్నడ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఫ్రమ్ కర్ణాటక ఓన్లీ. ఉమ్. ఒక్క తెలుగులో మాత్రమే మీరు చూడండి అన్ని లాంగ్వేజ్ లో మళ్ళీ ప్రతి చోట అంటారు అది ప్రొడ్యూసర్ కంఫర్ట్, ప్రొడ్యూసర్ బిజినెస్. మరి అన్ని ఇండస్ట్రీలలో కూడా అన్ని స్టేట్స్ లో కూడా ప్రొడ్యూసర్లు ఉంటారు. వాళ్ళు కూడా డబ్బుల కోసమే సినిమాలు తీస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఏదైతే ఇప్పుడు ఈ కేసు ఇది ఏదైతే ఉందో, ఇప్పుడు ఒకవేళ ఈయన మీద అంటే ఏదైతే అభియోగాలు అయితే పడినాయో ఇవి నిరూపితమైతే జానీ మాస్టర్ కి శిక్ష పడే అవకాశాలు ఉంటే, మిగతా వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందో? ఒకవేళ శిక్షలు పడితే ఇలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? దర్ ఇస్ అ సింపుల్ లాజిక్ అమ్మా. ఇది నేను మొదటి రోజు బయటకు వచ్చినప్పుడు నిజంగా దీని వెనక ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా, ఏదైనా చేస్తున్నారా, ఏదైనా లాగుతున్నారా నేను కూడా అనుకున్నాను. ఓకే, ఇతను జనసేనలో ఉన్నాడు కదా, మొన్నటి వరకు వైసీపీ లీడర్స్ మీద ఇట్లాంటివేవో వీడియోలన్నీ తీసుకొచ్చి చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైనా ఈ అమ్మాయి త్రూ చేస్తున్నారా, పొలిటికల్ యాంగిల్ అసలు ఒక్కసారి బయటికి రాని. బట్ నిన్న ఎప్పుడైతే ఫిలిం ఛాంబర్ లో సో మొత్తం ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ షీఈ్ రైట్. ఓకే. వెరీ క్లియర్ దట్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సహజంగా స్పందించరు. అందులోని పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళ మీద అస్సలు స్పందించరు. వాళ్ళు Right. స్పందించి ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయికి భరోసా ఇచ్చారు అన్నప్పుడే ఆ అమ్మాయి సైడ్ 100% రైట్ ఉందని. రైట్. ఆ విషయంలో ఇంకా డౌట్ లేదు. ఎందుకంటే పని కట్టుకొని ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి, డైరెక్టర్స్ నుంచి, మా నుంచి మొత్తం కాంబో కలిపి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకొకరు వేరే వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలో ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే హర్ సైడ్ ఇస్ జెన్యూన్ అన్న సంగతి చాలా క్రిస్టల్ క్లియర్ గా జరిగిపోయింది. తర్వాత Right. కాంప్రమైజ్ అవుతారా లేదా? ఏం చేస్తారు? కాంప్రమైజ్ చేసుకుంటే కాంప్రమైజ్ అవుతారు, ఏం చేస్తారు? ఎంతవరకు ఫైట్ చేస్తుంది? ఏం చేస్తుంది? ఇక్కడ రెండు అంశాలు అయితే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంతం చేసి రిలీజియన్ మార్చాలనుకున్నది లవ్ జిహాదీకి 100% వస్తుంది. దానికి భార్య సహకరించడం, వాళ్ళ రిలీజియస్ లో అది యాక్సెప్ట్ చేస్తారు. 4 భార్యల నుంచి 7 మంది భార్యల వరకు యాక్సెప్ట్ చేస్తారు. ఆ విషయం కూడా ఫోర్స్ఫుల్ గా చేయాలనుకుంది కానీ ఆ అమ్మాయి లక్కీలీ తప్పించుకొని బయటకు వచ్చి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది, తనకు నచ్చిన వాళ్ళని. దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ రిలీజియస్ యాక్ట్ కూడా వస్తుంది. రెండోది వచ్చేసి ఆ అమ్మాయిని చిన్నపిల్ల ఉన్న దగ్గర నుంచి కూడా ఆ అమ్మాయిని మభ్యపెట్టు మాయ చేస్తూ ఆ అమ్మాయిని వాడుకొని రకరకాలుగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని హరాస్ చేయడం అనేది వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ కింద ఆ అమ్మాయి నష్టపోవడం కూడా జరిగింది. సో దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. రైట్ మేడం. మీరు అంటే ఈ జానీ మాస్టర్ టాపిక్ మీద చాలా విషయాలు మీరు అంటే అమ్మాయిల గురించి, అన్నిటి గురించి, ఇండస్ట్రీల గురించి, లా గురించి ఎట్లా ఉంది ఏంటనేది మాకైతే చాలా చక్కగా వివరించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు.